మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'పెద్ది' మూవీ రిలీజ్ ముందే రికార్డ్ లెవెల్‌లో బిజినెస్ చేస్తుంది. ఈ మూవీ అఫీషియల్ బడ్జెట్ 300 క్రోర్స్ అని చెప్తున్నారు. అయితే ఈ మూవీ నుంచి వచ్చే నాన్ థియేట్రికల్ బిజినెసే ఆల్మోస్ట్ ఈ మూవీ బడ్జెట్‌ని రికవర్ చేసేలా ఉంది. నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీ కోసం 130 క్రోర్స్ ఇవ్వబోతున్నారు. అది కూడా పర్ఫార్మెన్స్ బేస్డ్ బోనస్ ఎక్స్‌ట్రాగా. ఐ మీన్ టు సే ఒకవేళ ఈ సినిమా థియేటర్స్‌లో బ్లాక్ బస్టర్ అవుతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అడిషనల్‌గా మరొక 20 క్రోర్స్ ఇస్తారు. అంటే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళే 150 క్రోర్స్ ఇవ్వబోతున్నారు. అండ్ టీవీ రైట్స్ గురించి మాట్లాడితే ఓవరాల్‌గా అన్ని లాంగ్వేజెస్ కలిపి టీవీ రైట్స్‌ని 70 క్రోర్స్‌కి సెల్ చేశారు. తెలుగు వర్షన్ 40 క్రోర్స్ అయితే మిగతా అన్ని వర్షన్స్ కలిపి 30 క్రోర్స్. ఇక మ్యూజిక్ రైట్స్ గురించి మాట్లాడితే టీ సిరీస్ వాళ్ళు ఈ మూవీ యొక్క మ్యూజిక్ రైట్స్‌ని ఓన్ చేసుకున్నారు 35 క్రోర్స్‌కి. సో ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. 130 క్రోర్స్ నెట్‌ఫ్లిక్స్ నుంచి, 70 క్రోర్స్ శాటిలైట్ రైట్స్ అండ్ 35 క్రోర్స్ మ్యూజిక్ రైట్స్. మొత్తం కలిపితే 235 క్రోర్స్. రిలీజ్‌కి ముందే ఇంకా నాన్ థియేట్రికల్ రైట్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఓవర్సీస్ రైట్స్ అట్లీస్ట్ 40 క్రోర్స్ వస్తాయి. అంటే 275 క్రోర్స్. సినిమా థియేటర్‌లో రిలీజ్ కాకముందే హిట్‌కి, ఫ్లాప్‌కి సంబంధం లేకుండా ఈ మూవీ ఆల్రెడీ 275 క్రోర్స్ కలెక్ట్ చేయబోతుంది. ప్రొడ్యూసర్ అయితే చాలా హ్యాపీగా ఉంటాడు. ఎందుకుంటాడండి? జస్ట్ ఇమాజిన్ మీరు బడ్జెట్ 300 క్రోర్స్ పెడితే 275 క్రోర్స్ ఇంకా హిట్‌కి, ఫ్లాప్‌కి సంబంధం లేకుండా థియేటర్‌లో సినిమా రిలీజ్ కాకముందే కలెక్ట్ చేసిందంటే చాలా హ్యాపీగా ఉంటారు కదా ఎవరైనా. అయినా మిగిలిన 25 క్రోర్స్ ఏముంది? ఏప్రిల్ 30కి మూవీ రిలీజ్ అవుతుండే దానికంటే ముందు ప్రీమియర్ షోస్ ఎట్లాగో పెడతారు. ఆ ప్రీమియర్ షోస్‌లో ఈజీగా వచ్చేస్తాయి 25 క్రోర్స్. సో బడ్జెట్ మొత్తం రికవర్ అయిపోతుంది. సినిమా థియేటర్‌లో రిలీజ్ కాకముందే, ఐ మీన్ టు సే డే 1 రాకముందే. దాని అర్థం డే 1 నుంచి ఈ మూవీ మొత్తం ప్రాఫిటే ఇస్తుంది ప్రొడ్యూసర్‌కి. జస్ట్ ఇమాజిన్ ఈ మూవీ ఒకవేళ 300 క్రోర్స్ కలెక్ట్ చేస్తే షేర్ పాయింట్ ఆఫ్‌లో ఒక 150 క్రోర్స్ షేర్ అనుకుందాం. సో ప్రొడ్యూసర్‌కి అట్లీస్ట్ 150 క్రోర్స్ ప్రాఫిట్ వస్తుంది 300 క్రోర్స్ కలెక్ట్ చేస్తే. అంతకన్నా ఎక్కువ కలెక్ట్ చేస్తే అంతకన్నా ఎక్కువ ప్రాఫిటే వస్తుంది. సో మొత్తానికి ఆ మూవీ టీమ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ మూవీ చేసిన బిజినెస్ గురించి చూసుకుంటే. అండ్ ఇక థియేటర్ రైట్స్ మాట్లాడితే ఐ మీన్ థియేటర్లో నేను భారీనే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే హైప్ బాగుంది. 'చికిరి చికిరి' సాంగ్ బాగా వైరల్ అయింది. ఆ సాంగే అనుకుంటే మొన్నొచ్చిన 'రైరే రారా' ఆ సాంగ్ కూడా వైరల్ అయిపోయింది. సో ఈ మూవీ మీద హైప్ అయితే చాలా క్రేజీగా ఉంది. పైగా రామ్ చరణ్ గారికి ఇది కమ్‌బ్యాక్ ఫిలిం. సో ఫ్యాన్స్ అందరూ చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు సినిమా ఎలా ఉందో చూడాలని. అండ్ మూవీ పోస్ట్‌పోన్ అవ్వడం కూడా కొంచెం ప్లస్ అయింది. ఎందుకంటే ఇప్పుడు సోలోగా రిలీజ్ అవుతుంది. సో హిందీ ఐ మీన్ అన్ని లాంగ్వేజ్‌లో ప్రాపర్‌గా థియేటర్స్ దొరుకుతాయి. సో క్రేజీ హైప్ ఉంది. చూడాలి మరి ఈ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుందో. నేను అనుకుంటున్నా అఫ్‌కోర్స్ మాస్ కమర్షియల్ కమర్షియల్ మూవీస్ అంటే మన తెలుగు ఆడియన్స్‌కి బాగా ఇష్టం ఉంటది. మాస్ కమర్షియల్ మూవీ ప్లస్ సాంగ్స్ అయితే వైరల్ అయిపోయినాయి. అండ్ డైరెక్టర్‌కి ఇది సెకండ్ ఫిలిం. ఐ మీన్ ఆల్రెడీ ఆయన కూడా బ్లాక్ బస్టర్ డైరెక్టరే. ఆయన లాస్ట్ మూవీ బ్లాక్ బస్టర్ అయింది కాబట్టి. సో అన్ని పాజిటివ్స్ కనిపిస్తున్నాయి. నేను అనుకుంటున్నా అట్‌లీస్ట్ మూవీకి 500 క్రోర్స్ అయినా వస్తాయని. చూడాలి మరి టాక్ ఎలా ఉంటుందో. దట్స్ ఇట్ గైస్. సీ యూ అగైన్.